లేదు, ఆ రోజు ఆ విమర్శ ఉంటుంది. ఈరోజు దీనికి అల్లు అర్జున్కి ఏం సార్ ఇక్కడ ఒక్క ప్రశ్న చాలా మందిలో ఉన్నది, పుష్ప సినిమాకి అవార్డు ఇచ్చారా, అల్లు అర్జున్ యాక్షన్కి అవార్డు ఇచ్చారా? ఇప్పుడు అందులో రావణుడు ఉండొచ్చు, లేకపోతే ఇంకొక రాక్షసుడు ఉండొచ్చు, లేకపోతే ఇంకొక విలన్ ఉండొచ్చు, లేకపోతే ఒక దుర్యోధనుడు ఉండొచ్చు. ఏదైతే మనం విలన్ అనుకుంటున్నామో నెగిటివ్ పాత్రలు ఉన్నాయని ఆ పాత్రని పెట్టి అవార్డులు ఇస్తారు తప్ప ఏదో పుష్ప సినిమాకనో దీనికి కాదు కదండి. అల్లు అర్జున్కి ఇచ్చిన అవార్డుని ఏ రకంగా చూడాలి, దానికి దీనికి లింక్ పెట్టడం? యూఆర్ రైట్. ఎందుకంటే ఒక మన జర్నలిస్టు మిత్రుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మొదలు పెట్టారు ఆ అవార్డు వెనక్కు తీసుకోవాలి అని. అవార్డు అల్లు అర్జున్ అనే నటుడికి ఇచ్చారు, నటనకి ఇచ్చారు. కథానాయకుడిగా ఆ పాత్రలో పుష్ప ఏమేమి ఉంటే అవన్నీ రామారావు గారు కృష్ణుడిగా చేశాడు, దుర్యోధనుడిగా చేశాడు, రావణాసుడిగా చేశాడు, ఇంకా కీచకుడిగా చేశాడు. ఇవన్నీ రామారావు గారికి అవార్డు ఇస్తే ఆ పాత్రలన్నింటికి ఇచ్చినట్టు కాదు. అల్లు అర్జున్ ఆ విషయంలో కూడా తనకు జాతీయ అవార్డు వచ్చింది మొదటిసారి తెలుగు నటుడి జాతీయ అవార్డు వచ్చింది. ఇంతవరకు ఎవరికి రాలేదు, ఇంతవరకు రాలేదే అనే తపనతో నేను తీసుకొచ్చానని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు అవార్డులు రావటము రాకపోవటము, తీసుకోకపోవటము ఆ ప్రభుత్వాల మీద వ్యక్తుల మీద. నాకే ఒక అవార్డు వస్తే నేను తీసుకోలేదు, పెద్ద అవార్డే తీసుకోలేదు. ఇప్పుడు ఏదో అనుకోండి, రామారావు గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఆపేశారు అక్కడే. అవును, నాగేశ్వరరావు గారికి దాదాసాహెబ్ ఫాల్కే దాకా ఇచ్చారు. ఎంజి రామచంద్రన్కు భరత్ అవార్డు కూడా ఇచ్చారు. అప్పుడు భరత్ అవార్డు అనేవాళ్ళు, భారతరత్న స్థాయిలోకి తీసుకుపోయారు. ఇదంతా ఎందుకు జరిగింది? ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నవాడు అనుకోవడం వల్ల. ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో మీకు అవార్డు వచ్చింది, మీ సినిమా కూడా హిట్ అయింది, అంతవరకు నిజమే. ఇప్పుడు వచ్చి ఆ పుష్పలో ఉన్న అంశాలన్నీ బలపరిచినట్టు అవార్డు కమిటీ. లేదా అల్లు అర్జున్ పాత్ర వేసాడంటే ఆయన పుష్పనా? అవును, ఇప్పుడు ఆయన పుష్ప కాదు, అదేదో గ్యాప్ ఇచ్చారంటే గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది అన్నట్టుగా అవార్డు వచ్చింది ఆయనకు. అంతేగాని ఆ కథ అంతా కాదు. ఆ మాట్లాడే మిత్రులు తెలుసుకోవాలి పోలీసు కథలు. రెండవదండి, తెలివైన వాళ్ళే, నేను ఇందాక స్క్రిప్ట్ అన్నట్టుగా పుష్ప 3వ భాగం ఉందని ప్రకటించారు ఇప్పుడు. అవును, కాబట్టి మీరు పుష్ప 2 గురించి ఏదైనా మాట్లాడి ఇదే సందేశం అంటే లేదు, 3వ భాగం వస్తుంది, మేము ఫైనల్గా ఏం చెప్తామో మీరు అందులో చూడండి అని చెప్పే ఒక అవకాశం కూడా ఉంది. 3వ భాగానికి కూడా 1000 కోట్లు వస్తే 4వ భాగం తీసే అవకాశం కూడా ఉంది. అవును, అంటే విషయాలు కళ్ళ ముందు అప్పటికప్పుడు మాట్లాడితే ఒక విధంగా ఉంటాయి, వాటి లాంగ్ టర్మ్ కంటిన్యూషన్ వేరే ఉంటుంది. డెఫినెట్లీ యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. హియర్ అల్లు అర్జున్ ఈజ్ అవార్డెడ్ నాట్ పుష్ప 2 ఆర్ ది స్మగ్లర్ ఆఫ్ రెడ్ శాండ్. స్మగ్లర్ను వాళ్ళేమో అవార్డు ఇవ్వలేదు. అమితాబ్ బచ్చన్ గారికి ఇస్తే దివార్ తీశాడు, హాజీ మస్తాన్ అనే స్మగ్లర్ కథ, అది పెద్ద అల్లు అర్జున్ అమితాబ్ని ఎక్కడికో తీసుకుపోయింది. అందుకని ఆనంద్లో అమితాబ్కి ఇచ్చినట్టు ఇంకోటి అది సెన్సేషనల్ హిట్ అయింది. సార్ పాత్రలో ఇదేనండి సార్ పెద్ద సమస్య మీరు తెచ్చింది. పాత్ర వేరు, కథ వేరు, రాజకీయాలు వేరు, కుటుంబాలు కులాలు వేరు, ఆంధ్ర తెలంగాణలు వేరు. వీటన్నిటినీ కలగాపులగా చేసి రుబ్బురోల్లో రుబ్బి కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రజలను. ఎస్, అల్లు అర్జున్ ఈజ్ అన్ ఎనర్జెటిక్ స్టార్, ఎవరైనా ఒప్పుకుంటారు. సుకుమార్ ఏమన్నాడు ఉదాహరణకు, ఈ సినిమా దర్శకుడు ఈ సినిమా కంటే ముందు రామ్ చరణ్తో రంగస్థలం తీసి ఒక కొత్త వరవడి సృష్టించి తమిళియన్ రస్టిక్ రియాలిటీని తెలుగు సినిమాలో కూడా ప్రవేశపెట్టి ఇదే మాట అన్నారు చిరంజీవి. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఆయన ఏమన్నాడు, సుకుమార్ రామ్ చరణ్కి అప్పుడు వస్తుంది అనుకున్నారు అందరు కూడా. ఎందుకంటే ఆ పాత్ర అదంతా వినపడని పాత్ర, తండ్రి, ఇదంతా అయింది. సినిమా కూడా బాగుంటుంది. సోషల్ జస్టిస్ అని ఒక థీమ్ మీద తీసింది, కానీ దానికి రాలేదు, దీనికి వచ్చింది. కానీ నెక్స్ట్ టైం ఈయనకు కూడా వస్తుంది అని. ఇప్పుడు ఈయనకు కూడా వస్తే ఇంకో హీరోకి వచ్చింది, మంచిదని మనం అభినందించవచ్చు. లేదు, వక్రంగా చూసేవాళ్ళు అన్ని మెగాబాలకే రావాలా అని కూడా మాట్లాడవచ్చు. ఎంతసేపటికి మీ చుట్టే తిరగాలని. సరే, అక్కడ శ్రమ లేదా, అక్కడ కష్టం లేదా, వాళ్ళు అవన్నీ చేయలేదా? ఒక 3-4 ఏళ్ళు శ్రమపడి ఊరికినే ఏం రాదు సార్, ఏది ఊరికినే రాదు. అని నేను చెప్పదలుచుకుంది ఒకటే, సీతక్క అనడం నాకు మరీ ఆశ్చర్యం. ఎందుకంటే ఆమె మావోయిస్ట్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. పోలీసులు, ఎన్కౌంటర్లు, మానవ హక్కులు, ఈ చాలా సమస్యలు ఉన్నాయి. అయితే ఒకటి, పోలీసులు కూడా ప్రజల్లో భాగమే. నీతో వస్తాను పోలీసు అన్న ఏదో పాట ఉండేది. కాకపోతే అల్లు అర్జున్ మాటల వల్ల పోలీసులు ఇక్కడ మేము విలన్లమా, హర్ట్ అయినట్టున్నారు. మేము చెప్పినా కానీ మీరు ఇలా చేస్తారా, ఎంతో కొంత లీనియంట్ యాటిట్యూడ్ తీసుకున్నందుకే బయటకు వచ్చాడు, తీసుకున్నందుకే కేసులో బెయిల్ ఇది బయటకు వచ్చారు.
A2 A11గా ఎందుకు A2 కన్నా కూడా పెట్టుకొని చేయొచ్చు కదా, లేదా ఇంకోటి కూడా పెట్టొచ్చు కదా. కానీ ఫోకస్ అంతా A11 మీదకి వెళ్ళింది కదా సార్, ఇంక వేరేది అసలు పేరు ఎక్కడ వినిపించట్లేదు. అంటే రెండు విషయాలు ఉన్నాయి.